అగ్నిమాపక వారోత్సవాలు నేటితో 4వ రోజుకు చేరుకున్నాయి. వారోత్సవాల్లో భాగంగా నలంద విద్యానికేతన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ఫైర్ అధికారులు విద్యార్థులకు వివరించారు. ఈ నెల 14వ తేదీ నుండి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారోత్సవాలలో భాగంగా 4వ రోజున నలంద విద్యానికేతన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. గ్యాస్ లీక్ అయిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇనుప రాడ్లను, కర్రలను కట్ చేసే విధానాన్ని డిమాన్స్ట్రేషన్ ద్వారా విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు ఎల్పీజీ గోడౌన్లలో, పెట్రోల్ బంకులలో అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరిస్తామని తెలియజేశారు. ఈ నెల 20వ తేదీతో వారోత్సవాలు ముగియనున్నాయని చెప్పారు. ఈ మొత్తానికి సంబంధించిన పిల్లలకు సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్స్, తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి మినిమం బేసిక్ నాలెడ్జ్ అంటే హౌ టు ఆపరేట్ ద ఎక్స్టింగ్విషర్స్, వాళ్ళకి ఒకవేళ ప్రమాదం జరిగినట్లయితే వాళ్ళ స్పందించేటువంటి విధానం ఏ రకంగా ఉండాలి అనే విషయాల మీద వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఎల్పీజీ సేఫ్టీ గురించి, ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. రేపటి ప్రోగ్రాంలో ఉండేటువంటి భాగంగా ఇండస్ట్రీసు, ఎల్పీజీ గొడౌన్స్, తర్వాత ఈ రెండింటికి సంబంధించి ఎల్పీజీ గొడౌన్స్, తర్వాత పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి డెమాన్స్ట్రేషన్స్ రేపు జరుగుతాయి. రేపు 20వ తారీఖుతో ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఫైర్ సేఫ్టీ ప్రోగ్రామ్స్. ముఠా కార్మికులకు కూలీ రేట్ల పెంపుదలపై యాజమాన్యాలు అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ముఠా కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ముఠా కార్మికులకు కూలీ రేట్లు వెంటనే పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పలు యూనియన్లకు చెందిన ముఠా కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ముఠా కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని కోరుతూ కార్మిక సంఘాల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రథం సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జెండా చెట్టు వరకు సాగింది. ఈ ర్యాలీలో పలు యూనియన్లకు చెందిన కార్మిక సంఘాల నాయకులు, ముఠా కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ 2001 నుంచి 2010 వరకు 5 సార్లు కూలీ రేట్లు పెంచాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యాలు కేవలం 2 సార్లే పెంచారన్నారు. పెరుగుతున్న అధిక ధరల నేపథ్యంలో ముఠా కార్మికుల కూలీ ధరలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. కూలీ ధరలు పెంచని పక్షంలో ముఠా పనిని నిలిపివేసి ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ రోజు లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. అందమైన పొడవైన జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా జుట్టు పెరుగుదలకు మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను కొని ఉపయోగిస్తారు. వీటిల్లో కొన్ని మంచి ఫలితాలను ఇవ్వచ్చు, మరికొన్ని ఉత్పత్తుల వలన ఉన్న జుట్టు ఊడిపోవచ్చు. వీటికన్నా మీకు అందుబాటులో ఉన్న కొన్ని పద్ధతుల ద్వారా అందమైన పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. ఆహారంలో తీసుకునే పోషకాలే జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహారం ఆరోగ్యానికి, జుట్టుకు కూడా మంచిదని నిపుణులు అంటున్నారు. రోజువారీ చేసే వ్యాయామం శరీరాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా కరకట్ట విషయంలో ప్రజల్ని మోసగిస్తున్న ప్రభుత్వం, టీడీపీ నేతల ధ్వజం, కరకట్ట పనులు చేపట్టకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. ప్రజా
ప్రజాపథంపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ఎమ్మెల్యే విష్ణు, పశ్చిమల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రజాపథం. ముఠా కూలీ రేట్లు పెంచాలంటూ ఆందోళనకు దిగిన ముఠా కార్మికులు, నగరంలో భారీ ప్రదర్శన, కూలీ రేట్లు పెంచకుంటే 21 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరిక. సాంకేతిక పరిజ్ఞానం పట్ల రైతులకు అవగాహన కల్పించేందుకే రైతు క్లబ్బులు. నాబార్డు ఏజీఎం మధుమూర్తి వెల్లడి. జిల్లాలో ప్రతి ఏటా 3 క్లబ్బులకు అవార్డులు అందజేస్తున్నామని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.